అందరికీ నమస్కారం అండి. హెల్తీ అండ్‌కి స్వాగతం. మీ ముందుకు రెగ్యులర్‌గా హెల్తీయర్ వెర్షన్ ఆఫ్ ఐటెమ్స్, ఎకో ఫ్రెండ్లీ ఐటెమ్స్ అంటూ స్టోర్ విషయాలు తీసుకొస్తుంటాను కదా! ఈ రోజు మాత్రం మీ అందరికీ స్పెషల్ అరికెల దోస, ఇంకా అరికెల పొంగనాలు ఒకటే పిండితో మనం ఇలా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నేను మా పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి ప్రిపేర్ చేయను. ఇక్కడ నేను మాత్రం అరికెలు తీసుకుంటున్నానండి. అరికెలు ఒక 3 గ్లాసెస్ ఆఫ్ అరికెలు తీసుకుంటున్నానండి. మన దగ్గర దొరికే అరికెలు మాత్రం అన్‌పాలిష్డ్ ఉంటాయండి. సెమీ పాలిష్డ్ ఉంటాయి. కాబట్టి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇట్లా ఒక 3 గ్లాసెస్ ఆఫ్ అరికెలు, ఒక గ్లాస్ ఆఫ్ మినపప్పు, అట్లాగే ఒక గుప్పెడు శనగపప్పు, ఒక స్పూన్ ఆఫ్ మెంతులు. ఇలా యాడ్ చేసుకొని మనం పిండి నానబెట్టేసుకున్నామనుకోండి, ఇవన్నీ నానబెట్టేసుకున్నామనుకోండి, చాలా టేస్టీగా దోసలు తర్వాత పొంగనాలు రెడీ అయిపోతాయి మనకి. మనం ఏ మిల్లెట్‌తోనైనా ఇలా హ్యాపీగా ఇంట్లోనే దోసలు, పొంగనాలు, తర్వాత ఊతప్పం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి చాలా హెల్తీగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇక్కడ చూసారు కదా! నేను వాటర్ కడిగాను. ఎంత కలర్ వచ్చేస్తుందో. అలా మన దగ్గర దొరికే సింగిల్ పాలిష్ ఉంటాయి కాబట్టి కొంచెం కలర్ ఎక్కువగా వస్తుంది. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఈ వాటర్ కూడా నేను అస్సలు వేస్ట్ చేయను. ఈ వాటర్‌ని నేను చెట్లకిస్తానండి. మా ఇంట్లో ప్రతి ఒక్కటి ఐటెమ్ సింగిల్ పాలిష్ ఉంటుంది. కాబట్టి ఆ సింగిల్ పాలిష్ వాటర్ అంతా నేను చెట్లకిచ్చేస్తూ ఉంటాను. అలా ఒక బకెట్ చూసారు కదా! అలా బకెట్ పెట్టేసుకొని వాటర్ అంతా అందులో పోసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అలా పెట్టేస్తాననమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనం మార్నింగ్ అవన్నీ కడుక్కున్న తర్వాత ఈవినింగ్ పిండి గ్రైండ్ చేసుకోవాలండి. నార్మల్ దోసల్లాగానే. కాకపోతే మిల్లెట్స్ ఏంటి అంటే కొంచెం మార్నింగ్ మరి ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 6:30, 7కి అట్లా నానబెట్టుకుంటే బావుంటుంది. ఎందుకంటే మిల్లెట్స్ ఏవైనా సరే మనకి ఎక్కువ సేపు నానడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి అలా నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ పొంగవు అనేది ఏముండదండి. చాలా బాగా పొంగుతుంది. పిండి కూడా చాలా బా వస్తుంది. మనకు జస్ట్ కలర్ డిఫరెన్స్ తప్ప టేస్ట్‌లో ఎక్కడ కూడా మీకు డిఫరెన్స్ అనిపించదండి. చాలా టేస్టీగా, యమ్మీగా చేయొచ్చు. పిల్లలకి ఏదో రకంగా కన్విన్స్ చేసేయండి. ఈసారి బియ్యం సరిగ్గా కడగలే ఏదో ఒకటి కొంచెం కలర్ చేంజ్ మాత్రమే ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా! అక్కడ నేను కాస్టర్ ఐరన్ పెన్నం మీద దోస వేసేస్తున్నాను. చూసారు కదా! ఎంత క్రిస్పీగా వస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. టేస్టీగా ఉంటుందండి. దీనిపైన టాపింగ్స్ అంటారా? మీ ఇష్టం. ఎలా కావాలనుకుంటే మీరు మామూలు దోసలకి ఏమేమి వేసుకుంటారు? అవన్నీ వేసుకొని టాపింగ్స్ వేసుకొని మీరిక్కడ దోస ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సజ్వెన్ దోస ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటి అంటే నేను ఉప్మా ప్రిపేర్ చేస్తానండి. 1:8 రేషియోలో వాటర్ పోసేసి ఉప్మా లూజ్‌గా ప్రిపేర్ చేసేసి, దాని పైన సజ్జువన్ చట్నీ, కొంచెం బట్టర్, తర్వాత నిమ్మకాయ, కొంచెం టమాటో వేసేస్తాను. ఎందుకంటే కొంచెం టాంగీగా, తర్వాత కారంగా, టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇష్టమైన టాపింగ్స్ మీరు వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ చెప్పేస్తున్నాను. 1:8 రేషియోలో మనం ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ రవ్వకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని, మనం ఉప్మా ప్రిపేర్ చేసుకోండి. అంతా అయితేనే లూజ్‌గా ఉంటుంది. దోస పైన స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సజ్వన్ చట్నీ కూడా నేను ఒకసారి ప్రిపేర్ చేశాను. అది కూడా మీకు పెట్టాను. అలా సజ్వన్ చట్నీ యాడ్ చేసుకొని, కొంచెం బటర్ యాడ్ చేసుకొని, నిమ్మకాయ తర్వాత టమాటా వేసి కొంచెం టాంగీగా వస్తుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. పిల్లలు తినరు అని అస్సలు అననండి. ఇక్కడ మా పెద్ద బాబు తింటున్నాడు. చెప్తాడు ఎలా ఉంది ఏంటి అనేది. మా పిల్లలకైతే చాలా ఇష్టమండి. హ్యాపీగా తినేస్తారు ఈ టిఫిన్‌ని. చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే పొంగనాలండి. పొంగనాలు ఆ నెక్స్ట్ రోజు. నేనేంటి అంటే 2 డేస్ దోసలు పోసి, ఆ నెక్స్ట్ రోజు పొంగనాలు పోస్తున్నాను. 3 డేస్‌కి వచ్చేసింది మాకు పిండనేది. ఇక్కడ చూసారు కదా! పొంగనాలకేంటి అంటే చాలా మంది పచ్చివి వేస్తుంటారు. కాకపోతే ఇలా లైట్‌గా ఫ్రై చేసి ఉల్లిపాయల్ని మనం పిండిలో వేసుకోవడం చాలా టేస్ట్ ఉంటుంది. పోపులో కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఇంకో ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలండి. అది కొంచెం మంచిగా ట్రాన్స్‌లూసెంట్ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు, పచ్చి కారం అండి. పచ్చిమిర్చి, సాల్ట్ కలిపి గ్రైండ్ చేసింది. మనం డైరెక్ట్‌గా కూడా తినొచ్చు. చట్నీతో తింటే కూడా బావుంటుంది. ఇంకా పెరుగుతో కూడా కొంతమంది తింటూ ఉంటారు. పొంగనాలంటారండి. మరి నార్మల్‌గా దోస పిండితోని మనం పొంగనాలు పోసుకోవచ్చు. మీరెవరైనా కూడా ఈ పిండే కాదండి, ఏ పిండితోనైనా ఇట్లా పొంగనాలు చేసుకొని హ్యాపీగా తినేసేయొచ్చు. చూసారు గదా! పిండి 2 డేస్ తర్వాత వచ్చేసింది. అలా 3 డేస్‌కి మనం ఎలాగో పిండి ఒక రోజుకైతే చేసుకోం కదండీ దోస పిండి. ఇలా 3 డేస్ చేసుకున్నామనుకోండి హ్యాపీగా 2 టైప్స్ ఆఫ్ డిషెస్ వచ్చేస్తాయి. ఓన్లీ దోస పిండితో దోస కాకుండా ఇలా పొంగనాలు పోసుకుంటే కూడా బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. కాబట్టి ఏంటి అంటే మనం డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉంటే మిల్లెట్స్‌తో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. చూసారుగా జస్ట్ ఒక 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఎసేసి నేను కంప్లీట్‌గా అప్లై చేసేస్తున్నానండి. దాన్ని కంప్లీట్‌గా అప్లై చేయడం వల్ల ఏంటి అంటే అతుక్కోకుండా వచ్చేస్తాయి మనకి. కాస్టర్ ఐరన్ అయినా మనం ఏంటి అంటే కొంచెం ఆయిల్ మంచిగా అప్లై చేసుకొని సీజనింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి దోసలు కానీ, పొంగనాలు కానీ హ్యాపీగా వస్తాయి. రావు అనేది ఉండదు. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఎక్కువగా నాన్ స్టిక్ యూజ్ చేయొద్దని చెప్తున్నారు కదా! అలా యూజ్ చేయకుండా మనమేమైనా నాన్ స్టిక్ కాకుండా ఇప్పుడు కాస్ట్ ఐరన్ యూజ్ చేసామనుకోండి అలా కూడా హెల్తీగా ఉంటుంది. మిల్లెట్స్ అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మార్నింగ్ చేసే టిఫిన్
టిఫిన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఇచ్చారనుకోండి, కడుపులో నిండుగా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళ కడుపు నిండుగా కూడా ఉంటుంది. మనకు మధ్యాహ్నం వరకు అసలు ఆకలి వేయదండి మిల్లెట్స్ ఏవి తీసుకున్నా. కాబట్టి ఇలా పిల్లలకి ఇచ్చామనుకోండి, మధ్యాహ్నం వాళ్ళు లంచ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. లేదంటే కంప్లీట్‌గా స్కూల్‌లో ఉన్నా కానీ ఇలా హ్యాపీగా ఉంటుందనమాట. మనం అలా పోసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పొంగనాలని తిరిగేసుకోవాలండి. నార్మల్ పొంగనాలు లాగానే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. మేమైతే తింటామండి పొంగనాలు. అలా కంప్లీట్‌గా చేసేసుకున్నామనుకోండి, ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత తీసేసి పెట్టాలి. మనం టర్న్ చేసిన తర్వాత మూత పెట్టకూడదండి. ఫ్లిప్ చేసిన తర్వాత మూత పెట్టకూడదు. అలా 5 మినిట్స్ తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చండి. ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. కాబట్టి ఇక్కడ నేనిక 2 టైప్ ఆఫ్ డిషెస్ చూయించేస్తున్నాను. అందరూ హ్యాపీగా తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మా చిన్న బాబు ట్రై చేసి చూసాడు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలాంటియన్నీ